హిడెన్బర్గ్ మూసివేత వెనుక గల హిడెన్ సీక్రెట్ ఏంటి? ఒక సమయంలో అదానిని వణికించిన హిడెన్బర్గ్ ఈ సడన్ స్టెప్ ఎందుకు తీసుకున్నారు? దీని వెనుక దాగిన నిజాలేంటి? ఇందులో ఎవరి హస్తమైనా ఉందా? హిడెన్బర్గ్ ఫౌండర్ ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. అదానిపై ఆరోపణలు చేసిన హిడెన్బర్గ్ రీసెర్చ్ మూసివేత. అసలేం జరిగిందన్న చర్చ. ఎలాంటి ఒత్తిళ్లు, బెదిరింపులు లేవు. ఫౌండర్ టార్గెట్ ముగిసింది, రీసెర్చ్ క్లోజ్ చేస్తున్నాం. ఇక నడిపేంత ఐడియా లేవన్న అండర్సన్. సడన్ సర్ప్రైజ్ గా హిడెన్బర్గ్ రీసెర్చ్ తన ప్రస్థానం ముగించింది. అదానిపై ఆరోపణలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన ఈ న్యూయార్క్ బేస్డ్ షార్ట్ సెల్లింగ్ కంపెనీ ఇలా ఉన్నట్టుండి తమ సంస్థను క్లోజ్ చేస్తున్నామని చెప్పడంతో సర్వత్రా చర్చకు తెరలేపింది. కారణాలు కూడా పెద్ద గొప్పగా పేర్కొనలేకపోతున్నారు హిడెన్బర్గ్ రీసెర్చ్ ఫౌండర్ నాథన్ అండర్సన్. 2017లో ఈ సంస్థను స్థాపించిన హిడెన్బర్గ్ ద్వారా ఆర్థిక రంగంలో మానవ నిర్మిత కృత్రిమ విపత్తులను గుర్తిస్తామని చెబుతారు నిర్వాహకులు. పెట్టుబడులు, రుణాలు, డెరివేటివ్లను ఇది ఎనలైజ్ చేస్తుంది. ఫైనాన్షియల్, ఫోరెన్సిక్ రీసెర్చ్ సేవలు అందిస్తుంది. కంపెనీల్లో అవకతవకలు, ద్రవ్య దుర్వినియోగం వంటి రహస్య కార్యకలాపాలు ఎత్తి చూపుతుంది. అంతేకాదు, షార్ట్ సెల్లింగ్ లోనూ ఇన్వెస్ట్ చేస్తుంది హిడెన్బర్గ్. అలాంటి హిడెన్బర్గ్ మంచి లాభాల బాటలో పయనిస్తుంటే ఇంత సడన్ గా ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నట్టు అన్న చర్చకు ఆస్కారం ఏర్పడుతుంది. అయితే ఈ విషయంలోనూ నాథన్ అండర్సన్ ఓ క్లారిటీ ఇచ్చారు. తన కంపెనీ మూసివేత వెనుక ఎలాంటి బెదిరింపులు, ఆరోగ్య కారణాలు, వ్యక్తిగత అంశాలు లేవని ప్రకటించారు. ఇక్కడితో ఆగకుండా విజయవంతమైన కెరియర్ స్వార్థపూరిత చర్యలకు దారితీస్తుందని ఒకరు తనతో అన్నారని, అందుకే తానే నిర్ణయం తీసుకున్నాను అని చెప్పడంతో షాక్ అవుతున్నారు ఒక్కొక్కరు. ఎవరైనా కంపెనీ పెట్టేది లాభాలతో విజయవంతంగా నడవాలనే కదా. కష్టాలతో ఉన్నప్పుడు మూసేస్తారు, కానీ ఇలా లాభాల్లో ఉన్నప్పుడు మూసివెయ్యరు కదా అన్న దగ్గరి ప్రతి ఒక్కరి ఆలోచనలు ఆగిపోతున్నాయి. ఎవరి హిడెన్బర్గ్ ఫౌండర్ అండర్సన్? తొలుత ఏం చేసేవాడని చూస్తే అమెరికాలోని కనెక్టికట్ యూనివర్సిటీలో బిజినెస్ డిగ్రీ తీసుకున్న ఇతడు ఇజ్రాయెల్లోని జెరూసలేంలో కొన్నాళ్ల పాటు స్వచ్ఛందంగా అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేశారు. పరిస్థితులు చేజారిపోతున్నప్పుడు ధైర్యంగా ఎలా పనిచేయాలో ఇక్కడే తాను నేర్చుకున్నానని చెబుతున్న హిడెన్బర్గ్ ఫౌండర్ మరి అంత తర్ఫీదు పొందిన వ్యక్తి ఇంతగా చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? పైపెచ్చు విజయవంతమైన కెరియర్ స్వార్థపూరిత చర్చలకు దారితీస్తుంది అనడమేంటి అన్న కోణంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా మంది. ఇజ్రాయెల్ నుంచి అమెరికా వచ్చిన అండర్సన్ ఫ్యాక్ట్నెట్ అని సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశాడు. తర్వాత వాషింగ్టన్ లో ఒక బ్రోకర్ డీలర్ దగ్గర పనిచేసినట్టు చెబుతోంది ఫైనాన్షియల్ టైమ్స్. అయితే తాను హిడెన్బర్గ్ రీసెర్చ్ ప్రారంభించాక తొలుత చాలానే కష్టాలు పడ్డానని, అంత తేలిగ్గా తనకు డబ్బు రాలేదని, ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానంటారు. అంతేకాదు, ఈ రంగంలో తన కుటుంబంలో ఎవరికి పెద్దగా అనుభవం కూడా లేదని చెప్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదివిన తనకు సేల్స్ లో పెద్దగా పట్టులేదని, సరైన బట్టలు లేవు, గోల్ఫ్ ఆడలేను, 4 గంటలు మాత్రమే నిద్రించి పని చేయగల సూపర్ హ్యూమన్ అంతకన్నా కాదని చెప్పడం ఆశ్చర్యకరంగా మారింది. ఇలా ఫలానా కారణం వల్ల తానీ సంస్థను మూసివేస్తున్నట్టు చెప్పకుండా ఏవేవో సాకులు చెప్పడం షాకింగ్ ఎలిమెంట్ గా మారింది. తాను 3 కేసులను పట్టుకున్నా డబ్బు రాలేదని చెప్తున్న అండర్సన్ అదాని విషయంలో ప్రపంచవ్యాప్తంగా మారు మోగిపోయారు. 2023 జనవరిలో అదానిపై ఇచ్చిన రీసెర్చ్ రిపోర్ట్ ద్వారా వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. హిడెన్బర్గ్ ఆరోపణలతో అదాని కంపెనీ విలువ భారీగా పడిపోయి సుమారు $140 బిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ చేజార్చుకుంది. ఈ వివాదం పార్లమెంట్ లోనూ తీవ్ర దుమారం చెలరేగేలా చేసింది. సుప్రీంలోనూ పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించిన కోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసి 3 నెలల్లో నివేదిక సమర్పించాలని సెబీని ఆదేశించింది. ఉద్దేశపూర్వకంగానే కొన్ని వాస్తవాలను వక్రీకరించాలని ఆరోపిస్తూ సెబీ సైతం హిడెన్బర్గ్ కి నోటీసులు జారీ చేసింది. అంతగా పెను సంచలనాల కేంద్రమైన హిడెన్బర్గ్ రీసెర్చ్ ఇంత హఠాత్తుగా తన ప్రస్థానం ముగించడం వెనుక ఏదో జరిగి ఉంటుందని, అందుకే ఈ సంస్థను సహేతుకమైన కారణాలేవి పైకి చెప్పక అర్ధాంతరంగా తన ప్రస్థానం ముగిస్తోందని, దీని వెనుక ఏదో ఉందన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. దానికి తోడు తాను రాసిన లేఖలో బెదిరింపులేవి లేవని ప్రత్యేకంగా ప్రస్తావించడం సైతం అనుమానాస్పదంగా ఉందంటున్న వారు లేకపోలేదు. చూడాలి హిడెన్బర్గ్ గాని ఇతర కంపెనీల మీద ఎలా రీసెర్చ్ చేస్తుందో. సరిగ్గా అలాగే ఎవరైనా రీసెర్చ్ చేసి అసలు కారణం ఎప్పుడు వెలికితీస్తారో తెలియాల్సి ఉంది.